రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని విఠల్ నగర్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసిన ఆయన హామీల రూపంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ బాకీలను వివరించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు కోరికంటి చందర్. ఆనాడు ఇచ్చినటువంటి హామీలలో 2500 మహిళలకు, అదేవిధంగా 4000 రూపాయల పెన్షన్, స్కూటీలు, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం. ఈ విధంగా వారు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితంగా ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎలా అమలు చేయాలి, నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు 45వ డివిజన్లో చిలకలపల్లి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్గా, డివిజన్ ఇన్ఛార్జు దుమ్మేటి వాసు నేతృత్వంలో ఈ కార్డుల పంపిణీని చేయడం జరిగింది.